ఇప్పుడు ఫ్లాట్లో ఫస్ట్ యూనిట్ ఫైనట్ ఆటోమేటిక్గా బేసిక్ డెఫినేషన్ చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ సింబల్ ఈజ్ ఎ క్యారెక్టర్. ఇప్పుడు ఏబిసి ఒక జస్ట్ ఇది ఒకటి ఉంది చూస్తున్నా, ఇది ఒక క్యారెక్టర్. ఇప్పుడు 0 1 2 అట్లనే ప్లస్ మైనస్ ఇవన్నిటిని క్యారెక్టర్స్ అంటారు కదా. ఈ క్యారెక్టర్స్ అన్నిటిని ఏమంటారు అంటే సింబల్స్ అంటారు. ఓకే, సింబల్ అంటే ఒక క్యారెక్టర్ అనమాట. నెక్స్ట్ వచ్చేది ఏంటిది ఆల్ఫాబెట్ అంటే ఏంటంటే అండ్ ఆల్ఫాబెట్ ఈజ్ ఎ ఫైనైట్ నాన్ ఎంటీ సెట్. అలా ఎంటీ ఉండదు. ఇప్పుడు ఎంటీని నేను ఎట్లా రాస్తాను అంటే ఇప్పటి నుంచి ఇట్లా రాస్తాను, దీన్ని ఎంటీ అని అంటారు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఒక నాన్ ఎంటీ సెట్ అండ్ డినోటెడ్ బై దాన్ని ఎట్లా డిజైన్ సింబల్ అయిపోయింది, ఒక క్యారెక్టర్ని సింబల్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఏంటిది ఆల్ఫాబెట్ని ఎట్లా డినోట్ చేస్తారని చెప్పిన ఇట్లా డినోట్ చేస్తారు. ఓకేనా, ఆల్ఫాబెట్ అంటే ఇస్ ఎ నాన్ ఎంటీ సెట్ లోపల పక్క ఏదో ఒక క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు 0 1 అని ఉండొచ్చు, ఇది ఒక సెట్. లేకపోతే ఇట్లా ఏబిసిలు అని ఉండొచ్చు, రైట్. లేకపోతే ఇంకోట్లో ఏముంటాయి ప్లస్ మైనస్ ఇట్లా అట్లా ఈ సింబల్స్ అన్నీ ఒక సెట్ లోపల ఉంటే దాన్ని ఆల్ఫాబెట్ అంటారు. ఓకేనా, ఆల్ఫాబెట్ ఎప్పుడు ఎంటీ ఉండదు, ఫైనైట్ సెట్ అంటారు దీన్ని. అంటే ఎంతో కొంత లోపల సింబల్స్ ఉంటాయి, నాన్ ఎంటీ. ఇట్లా ఇది ఇట్లున్న ఇంకో జస్ట్ ఏం లేకపోతే ఇది ఆల్ఫాబెట్ కాదు. ఆల్ఫాబెట్ లోపల సెట్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఏంటిది ఇప్పుడు స్ట్రింగ్ అంటే ఇప్పుడు ఇది ఒక ఆల్ఫాబెట్ అనుకున్నాం. ఇప్పుడు ఆల్ఫాబెట్ని ఇట్లా డినోట్ చేస్తారు, సిగ్మాతో డినోట్ చేస్తారు. ఆల్ఫాబెట్ A, B అనుకున్నాం. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్ ఈజ్ ఫైనల్ సెట్ సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్ చూసన్ ఫ్రమ్ సమ్ ఆల్ఫాబెట్. ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్ అనుకున్నాం, లేకపోతే ఆల్ఫాబెట్ 0, 1 అనుకున్నాం. ఇల్లుంచి ఒక సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ తీసుకుంటే దాన్ని వర్డ్ అని అంటారు, లేకపోతే స్ట్రింగ్ అని అంటారు. స్ట్రింగ్ ఈజ్ ద ఫైనల్ సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఆ స్ట్రింగ్స్ చూసన్ ఫ్రమ్ సమ్ ఆల్ఫాబెట్. ఈ ఆల్ఫాబెట్ నుంచి ఇట్లా సపోజ్ ఏ బి ఇది ఒక సెట్, లేకపోతే ఏబిబి ఎక్కడ నుంచి తీసుకున్నాం, ఈ ఆల్ఫాబెట్స్ నుంచి తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఎట్లా తీసుకున్నాం 0 0 1 1, లేకపోతే 0 1 1 1 0 0. సో ఇప్పుడు చూడండి 0 1 1 1 0 0 1 1 ఈజ్ ఎ స్ట్రింగ్ ఫ్రమ్ ఏ బైనరీ ఆల్ఫా. ఇది ఒక బైనరీ 0, 1 అనేది బైనరీ ఆల్ఫాబెట్ నుంచి తీసుకున్నాం. అట్లనే ఏబిబి ఏసిఏబి ఈజ్ ఎ స్ట్రింగ్ ఫ్రమ్ ఆల్ఫాబెట్ ఏది సిగ్మా అంటే ఆల్ఫాబెట్ ఈక్వల్స్ ఏబిసి అనే ఈ ఆల్ఫాబెట్ నుంచి ఈ స్ట్రింగ్ తీసుకున్నాం. ఆ ఆల్ఫాబెట్ నుంచి కొన్ని సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్ని ఏమంటారు స్ట్రింగ్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఈ సింబల్స్ నుంచి సింబల్ అంటే క్యారెక్టర్స్. ఓకేనా, సింబల్ అంటే 0 కానీ 1 కానీ ఇవన్నిటిని ఒక క్యారెక్టర్ని సింబల్ అంటారు. ఈ క్యారెక్టర్లన్నీ ఒక కలిసి ఉంటే దాన్ని ఆల్ఫాబెట్ అంటారు. 0, 1 కానీ ఏబిసి ఈ క్యారెక్టర్స్ అన్ని కలిపి ఉంటే ఒక ఆల్ఫాబెట్ అంటారు. ఈ ఆల్ఫాబెట్ నుంచి కొన్ని సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్స్ తీసుకున్నాక దాన్ని స్ట్రింగ్ అంటారు. కొన్ని సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్ తీసుకున్నాక 0, 1 అనే ఒక బైనరీ ఆల్ఫాబెట్ నుంచి 0 1 0 0 1 1 ఇట్లా తీసుకున్నాం ఒక సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్ని, దాన్ని స్ట్రింగ్ అంటారు. అర్థమైందా? ఆల్ఫాబెట్ నుంచి సింబల్స్ నుంచి ఆల్ఫాబెట్ నుంచి స్ట్రింగ్స్ ఫార్మేట్. అంటే స్ట్రింగ్స్ అన్న వర్డ్ అన్న ఒకటి, స్ట్రింగ్ అన్న వర్డ్. నెక్స్ట్ ఏంటిది ఎంటీ స్ట్రింగ్ అంటే ఎట్లా చెప్పిన డినోటెడ్ బై దీని ఎప్సిలాన్. దీన్ని ఏమంటారంటే ఎప్సిలాన్ అంటారు. ఓకే, దీన్ని ఎప్సిలాన్ అంటారు. ఎంటీ స్ట్రింగ్ని ఇట్లా చేస్తారు. ఎంటీ స్ట్రింగ్ అంటే దాని లోపల ఏం లేకపోవడం, ఆల్ఫాబెట్ లోపల ఏం లేకపోతే అది ఎంటీ స్ట్రింగ్. లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఈజ్ నెంబర్ ఆఫ్ సింబల్స్ ఇన్ ఎ స్ట్రింగ్ ఆర్ వర్డ్ ఈజ్ డినోమినేటర్. ఇప్పుడు ఏం చెప్పిన సింబల్ నుంచి ఆల్ఫాబెట్ వచ్చింది, ఆల్ఫాబెట్ నుంచి స్ట్రింగ్స్ ఫామ్ అవుతాయి కదా. ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సింబల్స్ ఉంటే అది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు డబ్ల్యూ అనే ఒక దాంట్లో ఎన్ని ఉన్నాయి 0 1 1 ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 సింబల్స్ ఉన్నాయి. 9 దీని లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సింబల్స్ ఉంటే అంట దాని లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అన్నమాట. ఓకే, లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఈక్వల్స్ టు 9. ఇక్కడ నుంచి ఫామ్ అయింది స్ట్రింగ్ ఫ్రమ్ ఏ ఆల్ఫాబెట్ 0, 1 ఇక్కడ నుంచి ఈ స్ట్రింగ్ ఫామ్ అయింది. ఇప్పుడు దీని లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే ఎన్ని సింబల్స్ ఉంటే అది దాని లెంత్. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి కన్కాటినేషన్ ఆఫ్ స్ట్రింగ్స్ అంటే ఇప్పుడు x1 అని ఒక స్ట్రింగ్ ఉంది. ఇప్పుడు x1 A1 A2 A3 అలా AN1కి ఉన్నాయి. అట్లనే y అంటే ఏముంది, y అంటే B1 B2 B3 అని ఇట్లా BN వరకు ఉన్నాయి. కన్కాటినేషన్ అంటే x1 y1 x అనుకున్నాం, దీన్ని y అనుకున్నాం. సారీ, రెండుని కలిపితే వస్తుంది చూసినా దాన్ని కన్కాటినేషన్ అంటారు. సో ఈ రెండుని కలిపితే ఏమొస్తుంది A1 A2 A3 అనేసి AN1కి వచ్చి తర్వాత ఏమవుతుంది B1 B2 B3 అని ఇలా సో అని వెళ్ళిపోతుంది. సో ఏవైతే రెండు జాయిన్ ఆఫ్ 2 ఆర్ మోర్ స్ట్రింగ్స్, ఒక స్ట్రింగ్ అన్న కావచ్చు లేకపోతే మోర్ దెన్ 2 స్ట్రింగ్స్ అన్న కావచ్చు. ఆ మోర్ దెన్ 2 స్ట్రింగ్స్ని
కలిపితే టూ అన్నా కానీ టూ కన్నా ఎక్కువ స్ట్రింగ్స్ని కలిపితే దాన్ని కన్కాటినేషన్ అంటారు. జాయిన్ ఇప్పుడు చూడు ఇంకో ఎగ్జాంపుల్, ఎస్ అనేది ఏంటిది, ఎస్ అనే స్ట్రింగ్ ఏముంది, ఏబిఏ ఉంది. ఇప్పుడు టీ అనే స్ట్రింగ్ ఏముంది, సిడిడిసి ఉంది. కన్కాటినేషన్ ఏమైపోతుంది, ఎస్టీ ఏమైపోతుంది, కన్కాటినేషన్ ఆఫ్ ఎస్టీ. ఈ రెండు స్ట్రింగ్స్ కలిపి రాయాలి, ఈ రెండు స్ట్రింగ్స్ కలిస్తే దాన్ని కన్కాటినేషన్ అంటారు. అప్పుడు ఏమవుతుంది, ఏబిఏ సిడిసి. సో ఈ రెండు స్ట్రింగ్ కలిపి రాస్తుంది, దాన్ని కన్కాటినేషన్. రెండు స్ట్రింగ్స్ని కలపడమే కన్కాటినేషన్ అన్నమాట.